వైసీపీ అరాచకాలను మనం గొంతెత్తి అడుగుతున్నేందుకే సీఎం జగన్ వైసీపీ నేతలు భయపడుతున్నారని వైఎస్ సునీత తెలిపారు. పులివెందులలోని మురారి చింతల గ్రామంలో వృద్ధ దంపతులపై వైసీపీ రౌడీలు దాడి చేస్తే ఈ ఘటనపై బెయిలబుల్ కేసు పెట్టారని, కొట్టిన వారు దర్జాగా గ్రామాల్లో తిరుగుతున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఇది న్యాయమా అంటూ ఆమె ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలను తాను ప్రజల ముందుకు తీసుకురావడంతో వైసీపీ అవినాష్ రెడ్డి, వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైందన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమపై జరుగుతున్న దాడులపై ధైర్యంగా బయటకు వచ్చి పోరాటం చేయాలని సునీత పిలుపునిచ్చారు. మురార్చింతలు అనే ఊరిలో ఒక వృద్ధుల ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్లను దౌర్జన్యంగా చితకబారి కాళ్ళతో కట్టెతో చితకబారి కొట్టారు. చచ్చెలా కొడుతున్నారు. అది ప్లాన్ చేసుకొని కొంతమంది దుండగులు పోయి కొట్టారు. ఈ కేసు మాత్రం బెయిలబుల్ కేసు కింద పెట్టారు. ఆ కొట్టిన వాళ్ళు మళ్ళీ తిరుగుతున్నారు ఊర్లో. ఇది ఎక్కడ న్యాయం? ఇది బయట పెట్టంగానే అక్కడ అవినాష్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి టెన్షన్ మొదలైంది. ఇంకా ఎప్పుడు ఇట్లా చేయకూడదు ఈ ఎలక్షన్ల వరకు అని ఆర్డర్స్ పాస్ చేసేసారు వాళ్ళ మనుషులకి. భయం పుట్టుకుంది. మంచిది, భయపడుతున్నారు, ఇట్లాంటివి జరగకూడదు. ఐ వెల్కమ్ దట్ డిసిషన్. ఇప్పుడు ఇట్లా అరాచకాలు చేయడానికి భయపడతారు. దయచేసి బయటకు వచ్చి మీకున్న విషయాలు, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని బయట పెట్టండి. ఎక్కడెక్కడ గొడవ చేస్తున్నారో బయట పెట్టండి. మనకి న్యాయం జరగాలంటే మనం పోరాడగలిగే శక్తి ఉండాలి మనకి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి అన్యాయం జరిగిందని నేను పోరాడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకూడదు ఇక్కడ అని చెప్పి ధైర్యం తెచ్చుకొని బయటికి రండి. మీరు మీ వాళ్ళందరికీ చెప్పి నిందితులకు ఓటు వేయొద్దు అని చెప్పండి. న్యాయాని కోసం పోరాడుదాం. మరోవైపు ఎన్నికల సంఘం విడుదల చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను వైసీపీ పాటించడం లేదని సునీత మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉండే క్రిమినల్ యాక్టివిటీస్ ను ఈసీకి తెలియజేయాలని నిబంధనలు ఉన్నా వాటిని వైసీపీ నేతలు పాటించడం లేదని మండిపడ్డారు. క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న అభ్యర్థులను ఎందుకు సెలెక్ట్ చేశారో కూడా వివరణ ఇవ్వలేదన్నారు. అవినాష్ రెడ్డి నామినేషన్ వేసి 48 గంటలు దాటినా వైసీపీ అధినేత జగన్ ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు ధర్మం వైపు ఉంటారో, నిందితుల వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. ధర్మం వైపు ఉండాలని నిర్ణయించుకుంటే మాత్రం న్యాయం కోసం పోరాటం చేస్తున్న కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని సునీత పిలుపునిచ్చారు. ఇది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్. ఎవరైతే క్యాండిడేట్ ఎలక్షన్ లో పోటీ చేయాలని కంటెస్ట్ చేస్తారో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ గైడ్ లైన్స్ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి, వాళ్ళ మీద ఉండే క్రిమినల్ యాక్టివిటీస్ గురించి ఏం చేయాలా అన్నదానికి గైడ్ లైన్స్. క్రిమినల్ యాక్సిడెంట్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్. ఏదైనా క్యాండిడేట్ మీద ఏదైనా కేసు ఉంటే, క్రిమినల్ యాక్టివిటీ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. అది బోల్డ్ లెటర్స్ తో రాసి పెండింగ్ కేసెస్ అఫిడవిట్ లో పెట్టాలి. ఏదైనా పొలిటికల్ పార్టీ ఇటువంటి క్యాండిడేట్స్ కి టికెట్ ఇస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆ పొలిటికల్ పార్టీ కూడా డిక్లేర్ చేయాలి. న్యూస్ పేపర్స్ లో ఫర్నిష్ చేయాలి. లోకల్ న్యూస్ పేపర్స్ లో, నేషనల్ న్యూస్ పేపర్స్ లో రెండిట్లో ఫర్నిష్ చేయాలి. ఏదైతే పొలిటికల్ పార్టీ ఉందో అవి వాళ్ళు
ఎందుకు క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు. వీటికి టైం లైన్స్ కూడా ఉన్నాయి. నామినేషన్ వేసిన 48 గంటల లోపల ఈ ప్రాసెస్ మొదలు పెట్టిండాలి. ఇవి రూల్స్. ఈ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ వెబ్సైట్ లో ఎలక్షన్ కమిషన్ రూల్స్ గురించి ఫాలో అవుతూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా లేదా? ఇప్పటి ఆల్రెడీ ఇచ్చేసిండాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు నామినేషన్ వేసి 48 గంటలు దాటింది. ప్రజలు నిర్ణయించుకోవాలి, మీరు న్యాయం వైపు ఉన్నారా, నిందితుల వైపు ఉన్నారా, ధర్మం వైపు ఉన్నారా, హత్యలో నిందితుల వైపు ఉన్నారా, మీరు నిర్ణయించుకోవాలి. ఈ ఓటు న్యాయం కోసం, ఈ ఓటు ధర్మం కోసం వేయండి. వైఎస్ షర్మిల గారిని గెలిపించండి.